నిర్మల్ జిల్లాలోని బైన్సాలో జరిగిన అల్లర్లకు పూర్తి బాధ్యత ఎంఐఎం పార్టీ అయిన మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జాబువీర్ మొహమ్మద్ అని బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి ఆరోపించారు. నిర్మల్ ఆర్&బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆమె ప్రభుత్వ దేవాదాయ శాఖ భూములను కబ్జా చేస్తున్నారనే విషయంపై బీజేపీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ పరికి వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో బైసా అల్లర్లు దృష్టిలో ఉంచుకుని పూర్తిగా పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. బైంసాలో అల్లర్లు సృష్టించి వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్, ముత్యం రెడ్డి, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ పెంచి పోషిస్తున్నటువంటి విషనాలు పాము ఎంఐఎం పార్టీ గుండాలు సంవత్సరానికి ఒకసారి బైన్సాలో రెచ్చిపోయి హిందువుల మీద ఏ రకంగా దాడి చేస్తున్నారో మీడియా మిత్రులందరికీ మీకు తెలుసు. చివరికి మీడియా మిత్రులను కూడా విడిచిపెడతలేరు, పోలీసు అధికారులను విడిచిపెడతలేరు. ఈ రాష్ట్ర డీజీపీని సూటిగా అడుగుతున్నాం, ఏమైంది నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ? ప్రతిపక్ష పార్టీలు చేసిందా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రకంగా ఎక్కడ హిందువులపై దాడి జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుంటలేదు. టీఆర్ఎస్ పార్టీకి ఒకటే నమ్మకం, ఎంఐఎం పార్టీని మేము కాపాడుకుంటే రాదు, ఆ ఓట్లన్నీ కూడా మాకు గంపగుత్తబడతాయి. ఏదైతే అవినీతి చేశాడో, ఏ విధంగానైతే ప్రజలను అన్యాయం చేస్తున్నాడో దాన్ని మనము ఎండగట్టడం జరిగింది. ఎందుకంటే దాదాపు 7-8 లేఅవుట్లను ఆయనను ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా, అదేవిధంగా ఒక ఎండోమెంట్ ల్యాండ్ను ప్లాటింగ్ చేసినందుకు, ఒక నాలా మీద ఒక 3 ఇండ్లు కట్టి అమ్మినందుకు, ఒక రోడ్డు మీద 7-8 షాపులు చేసి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఇచ్చుకుంటూ అనేక రకాలుగా అక్కడ ఒక మీ సేవ ఉంటే మీ సేవలో ఉన్న షాపులు కూడా వాళ్ళ కొడుకుల పేరు మీద, అల్లుళ్ళ పేరు మీద తీసుకున్నాడని చెప్పి మనము అవినీతి చేశాడని మనం చెప్తే వాళ్ళు మా మీద మేమేదో ప్లాట్లకు డబ్బులు అడిగామని, ప్లాట్లు కావాలని చెప్పి మేము అడిగామని చేసి